హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు డోలో 650 అనే ట్యాబ్లెట్స్ రివ్యూ చేయబోతున్నామండి. ఈ డోలో 650 ట్యాబ్లెట్స్లో ఉన్న డ్రగ్ ఏంటి, ఎవరు వాడచ్చు, ఎంతవరకు వాడచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాడచ్చు, ఇన్కేస్ ఇందులో ఉన్న స్ట్రెంగ్త్లు ఏంటి అనే విషయాలు అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందామండి. అలాగే మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కొంచెం ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కొంచెం నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ డోలో ఏంటి, ఈ ట్యాబ్లెట్స్ గురించి అందరికీ తెలుసు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ కొత్తగా ఇందులో మన ఫార్మసీలో కానీ నెక్స్ట్ ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో కానీ చాలామంది వచ్చే వాళ్ళు అయితే ఉంటారండి. వాళ్ళ కోసం ఎక్స్పెషల్లీ ఎంతో కొంత నా తరపున ఏదో సపోర్ట్ చేయాలి, నాకు తెలిసిన నాలెడ్జ్ 10 మందిలో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ డోలో ట్యాబ్లెట్స్ నుంచి అయితే నేను రివ్యూ చేయబోతున్నానండి ఈరోజు. అయితే మన వీడియోకి వెళ్ళిపోయే ముందు ఈ డోలో 650లో ఈ పారాసిటమాల్ అనే అన్కోటెడ్ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఇందులో అన్కోటెడ్ అని ఎందుకు అంటున్నానంటే కోటెడ్ అన్కోటెడ్ 2 టైప్స్ ఉంటాయండి. ఈ కోటెడ్ అన్కోటెడ్ అంటే మీకు ఎక్కువ శాతం కోటెడ్ ట్యాబ్లెట్స్లో డయాబెటిక్ ట్యాబ్లెట్స్లో తరచూ చూస్తూ ఉంటాం. షుగర్ ట్యాబ్లెట్స్లో మీకు 2 రకాల ట్యాబ్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. కింద ఒక కలర్ ఉంటుంది, పైన ఒక కలర్ ఉంటుంది. దాన్ని ఏంటంటే కోటెడ్ ట్యాబ్లెట్స్ అంటారు అనమాట. దాని మీద ఏంటంటే షుగర్ లేయరు ఒక టైపు లేయర్ అయితే ఫామ్ అయి ఉంటుంది. అలాగే ఈ పారాసిటమాల్లో అయితే ఈ డోలోలో అయితే అన్కోటెడ్ అనమాట. ఇందులో ఇంకేం ట్యాబ్లెట్స్ కోటింగ్ ఎటువంటి కోటింగ్ అయితే ఉండదండి. దాన్ని రెగ్యులర్ ప్యూర్ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇది అన్కోటెడ్ ట్యాబ్లెట్స్ కింద అయితే తీసుకుంటారు. ఇది ముఖ్యంగా ఈ డోలో 650లో పారాసిటమాల్ అనే డ్రగ్ అయితే ఉంటుందండి. ఈ పారాసిటమాల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఉంటుందండి. ఇది ఏంటంటే ఫస్ట్ 100 mg నుంచి స్టార్ట్ అవుతుంది. 100 mg ఇందులో స్ట్రెంత్లు వచ్చి 100 mg, 125 mg, 250 mg, 375 mg, అలాగే 650 mg, నెక్స్ట్ 1000 mg వరకు అయితే ఇందులో అయితే స్ట్రెంత్లు అయితే ఉంటాయండి. ఇది ముఖ్యంగా 650 పవర్ దొరుకుతుంది కాబట్టి 15 సంవత్సరాలు పైబడిన ఎవరైనా అయితే వాడుకోవచ్చండి. ఇది మామూలుగా మనకి కామన్గా దేనికి పనిచేస్తుంది అనే విషయానికి వస్తే ఫీవర్ కానీ, తలనొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, కాలు చేతి పీకులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, కండరాల నొప్పులు కానీ, దీర్ఘకాలిక పెయిన్స్ కానీ, రొమటాయిటిస్ ఆర్థరైటిస్ పెయిన్స్ కానీ, ఎటువంటి పెయిన్స్ ఉన్నా సరే ఈ పారాసిటమాల్ అనేది ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి. అది ఇవి 650 mg కాబట్టి చిన్నపిల్లలకి అయితే దూరంగా ఉంచాలి. ఇది మామూలుగా ఈ పారాసిటమాల్ ఎలా డోసేజ్ రికమెండ్ చేస్తారంటే ఇది పేషెంట్ తాలూకా వెయిట్ని బట్టి మనకి పారాసిటమాల్ అన్ని రికమెండ్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ గర్భిణీ స్త్రీలకి అయితే అది కూడా డాక్టర్ సలహా మేరకే అయితే వాడడం అయితే జరుగుతుంది. ఇది ఇంకా మనకి ముఖ్యంగా ఈ పారాసిటమాల్లో ఇంకా కామన్గా అన్ని పెయిన్స్కి కూడా ఎంతగా ఎఫెక్ట్గా అయితే పనిచేస్తుందండి. ఈ పారాసిటమాల్ అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే తక్కువ ఉంటాయి. అలాగని ఎక్కువ రోజులు వాడడం అయితే మంచిది కాదండి. మీకు ఏ మెడిసిన్ అయినా సరే డాక్టర్ సలహా లేకుండా వాడడం మంచిది కాదండి. ఈ డోలో 650 అనే మెడిసిన్ని మన ఈ మైక్రో ల్యాబ్స్ అనే కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందండి. ఇది ఒక స్టిప్లో 15 ట్యాబ్లెట్స్గా ఉంటాయి. ఇన్కేస్ దీని ఎంఆర్పి వచ్చి 33.60 పైసా అండి ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటు. ఇదేంటంటే అన్ని మెడికల్ షాప్లో దొరుకుతుందండి. దీనికి సబ్స్టిట్యూట్గా పారాసిటమాల్ అంటే మీకు చాలా మట్టుకి ఈ పారాసిటమాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన పారాసిటమాల్ ఇది సేమ్ డ్రగ్ అండి. ఎంతగానో ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయి. ఒక్కొక్కసారి అంటే ఈ డోలో అయినా పారాసిటమాల్ వేరే అని ఎప్పుడు మీరు డౌట్ అయితే పడవద్దండి. ఏదన్నా పారాసిటమాల్ డ్రగ్ అనేది అన్ని కంపెనీలు ఒకేలా తయారు చేస్తాయి. వీడియో నచ్చితే చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ మెడిసిన్ మీద ఏదైనా రివ్యూ కావాలంటే కామెంట్ అయితే చేయండి.